సమరం హెల్త్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం కాలేయం ఆరోగ్యం గురించి తెలుసుకుందాం. మనకు నోరూరించే బర్గర్లను ఆవగా తినేయడం అంటే ఎంతో ఇష్టం. అలాగే పార్టీల్లో మద్యపానము కామన్ అయిపోయింది. అయితే ఇలా జీవనశైలితో ముడిపడి ఉండే ఈ అంశాలన్నీ కాలేయాన్ని క్రమేపీ కుదేలు చేస్తున్నాయి. కాలేయం దెబ్బతినడానికి మద్యపానం, ఫ్యాటీ లివర్, హెపటైటిస్ బి, హెపటైటిస్ సిలు ప్రధాన కారణాలు. నిజానికి వీటన్నిటినీ నియంత్రించుకునే మార్గాలు ఉన్నాయి. 10 ఏళ్ల క్రితం హెపటైటిస్ సి ప్రాణాంతకమైన వ్యాధిగా ఉండేది. ఈ వ్యాధితో కాలేయం బాగా దెబ్బతిని క్యాన్సర్కు గురై కాలేయ మార్పిడి చేసినా మళ్ళీ హెపటైటిస్తో పూర్తిగా కోలుకోలేనంత దెబ్బతినే పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు అందుబాటులో ఉన్నంత సమర్థమైన చికిత్సలు అప్పట్లో లేవు కాబట్టి మరణాల సంఖ్య ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు ఎన్నో అత్యాధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. వీటితో 95% పైగా హెపటైటిస్ వ్యాధిని పూర్తిగా నిర్మూలించవచ్చు. దీంతో ఈ ప్రాణాంతకమైన తీవ్ర వ్యాధి చికిత్సకు లొంగే సాధారణ రుగ్మతగా మారిపోయింది. అయితే ఈ రుగ్మతను ఎంత సమర్థంగా నిలువరించగలిగినా రుగ్మతలో భాగంగా కాలేయంలో కణుతులు పెరగకుండా నియంత్రించలేని పరిస్థితి. కాబట్టి ఈ రుగ్మత నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత కూడా వైద్యులను కలుస్తూ క్రమం తప్పకుండా కాలేయాన్ని పరీక్షించుకోవాలి. ఇప్పటికి 10 ఏళ్ల క్రితం 100 కాలేయ మార్పిడి చికిత్సల్లో 10 నుంచి 15 కాలేయ మార్పిడులు ఫ్యాటీ లివర్ డిసీజ్కు సంబంధించినవై ఉండేవి. కానీ ఇప్పుడు వాటి సంఖ్య 40 నుంచి 50కి పెరిగిపోయినా ఫ్యాటీ లివర్ డిసీజ్ అత్యంత సాధారణ కాలేయ సమస్యగా మారిపోయింది. అలాగే ఫ్యాటీ లివర్ డిసీజ్ మూలంగా కాలేయ మార్పిడి అవసరమయ్యే తీవ్ర కాలేయ సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మన జీవనశైలే ఈ సమస్యకు ప్రధాన కారణం. ఆహారంలో అస్తవ్యస్తత, జీవనశైలిలో లోపాలు, వ్యాయామం లోపించటం, అధిక క్యాలరీలతో కూడిన ఆహారం, అధిక బరువు ఇవన్నీ ఫ్యాటీ లివర్కు కారణాలే. స్థూలకాయంతో మధుమేహం, అధిక రక్తపోటు ఈ రెండిటిలో కాలేయ కొవ్వు సమస్యలు పెరుగుతాయి. అందుకే తాజాగా ఈ కాలేయ సమస్యను మెటబాలిక్ అసోసియేటెడ్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటున్నారు. స్థూలకాయ సంబంధిత ఫ్యాటీ లివర్కు సంబంధించిన ఆధునిక మందులు కూడా 2 ఏళ్లుగా అందుబాటులోకి వచ్చాయి. ఈ మందులతో బరువు తగ్గడంతో పాటు ఫ్యాటీ లివర్ పరిస్థితి కూడా కొంత మెరుగుపడుతుంది. అయితే ఈ మందులతోనే ఆరోగ్యం పూర్తిగా కుదుటపడుతుంది అనుకుంటే పొరపాటు. వీటిని వాడుకుంటూ అదనంగా ఆహారపు అలవాట్లను పాటిస్తూ వ్యాయామం కూడా కొనసాగించాలి. హెపటైటిస్, ఫ్యాటీ లివర్ వల్ల దెబ్బతిన్న కాలేయం తేలికగా క్యాన్సర్ బారిన పడుతుంది. ప్రతి 100 మంది కాలేయ క్యాన్సర్ రోగుల్లో 80 మంది అప్పటికే కాలేయ జబ్బులతో బాధపడుతూ ఉంటారు. కాబట్టి కాలేయ జబ్బులతో బాధపడే వాళ్ళు క్రమం తప్పకుండా కాలేయ పరీక్షలు చేసుకుంటూ మందులు వాడుకుంటూ వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి. ప్రతి 3 నెలలకు ఒకసారి రక్త పరీక్షలు, ప్రతి 6 నెలలకు ఒకసారి అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకుంటూ ఉండాలి. పొట్ట, పిత్తాశయ క్యాన్సర్లలో సర్జరీతో క్యాన్సర్ నయమయ్యే అవకాశాలు 30 నుంచి 40% మేరకే ఉంటాయి. కానీ కాలేయ క్యాన్సర్లో కాలేయ మార్పిడి చేయగలిగితే వ్యాధి నయమయ్యే అవకాశాలు 80% మేరకు ఉంటాయి. కాబట్టి కాలేయ క్యాన్సర్కు కాలేయ మార్పిడే ఉత్తమమైన ప్రత్యామ్నాయం. కాలేయ క్యాన్సర్లో లక్షణాలు తక్కువ కాబట్టి వ్యాధి ఆలస్యంగా బయటపడుతూ ఉంటుంది. అలాగని చివరి దశకు చేరుకున్న కాలేయ క్యాన్సర్ను నయం చేయడం సాధ్యపడదని అనుకోవడానికి వీల్లేదు. మొదటి దశ అయినా చివరి దశ అయినా కాలేయ క్యాన్సర్కు ఉత్తమమైన ప్రత్యామ్నాయం కాలేయ మార్పిడే. అయితే చివరి దశలో కాలేయంలో ఎక్కువ గడ్డలు ఉన్నా, ఒకే గడ్డ పెద్దదిగా ఉన్నా సర్జరీ సఫలమయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. సర్జరీ చేసినా మళ్ళీ వ్యాధి తిరగబెట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇమ్యునోథెరపీతో గడ్డ పరిమాణం తగ్గించి ఆ తరువాత కాలేయ మార్పిడి సర్జరీ చేసి క్యాన్సర్ను సమూలంగా నయం చేస్తారు. ఇమ్యునోథెరపీతో శరీరం
క్యాన్సర్తో పోరాడే బలాన్ని పుంజుకుంటుంది. ఫలితంగా కణితి కుచించుకుపోతుంది. అప్పుడు కాలేయ మార్పిడికి పరిస్థితి అనుకూలిస్తుంది. క్యాన్సర్ మొదటి దశలో అంటే కాలేయంలో క్యాన్సర్ గడ్డ చిన్నదిగా ఉన్నప్పుడు కూడా మెరుగైన ఫలితం కోసం కాలేయ మార్పిడి చేస్తున్నారు. కాలేయంలో తలెత్తే క్యాన్సర్లకు వైద్యులు వేర్వేరు చికిత్సలను ఆశ్రయిస్తూ ఉంటారు. ఒకరికి తగిన చికిత్స ఇంకొకరికి తగినది కాకపోవచ్చు. కాబట్టి ఎవరికి ఎలాంటి చికిత్సా విధానాన్ని ఎంచుకోవాలో, ఏ అనుబంధ చికిత్సలతో ఫలితం మెరుగ్గా ఉంటుందో వైద్యులు అంచనా వేస్తారు. వయసు, క్యాన్సర్ తత్వం, దశ, గడ్డ పరిమాణం, గడ్డ పెరిగిన ప్రదేశం, మునుపటి కాలేయ వ్యాధులు ఈ అంశాలన్నిటినీ వైద్యులు పరిగణలోకి తీసుకుంటారు. కొందరికి సర్జరీ చేసి గడ్డను తొలగిస్తే వ్యాధి నయమైపోవచ్చు. మరికొందరికి నేరుగా కాలేయ మార్పిడి అవసరం కావచ్చు. ఇంకొందరికి ఇతరత్రా చికిత్సలను అందించి ఫలితం ఆధారంగా తదనంతర చికిత్సలు ఎంచుకుంటారు. ఇలా కాలేయ సర్జరీ, కాలేయ మార్పిడిలకు వెళ్లకుండా నేరుగా క్యాన్సర్ గడ్డకే చికిత్స చేసే వెసులుబాటు కూడా ఉంది. వాటిలో చెప్పుకోదగినవి టేర్. ఈ 2 చికిత్సల్లో క్యాన్సర్ కణితికి రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళం గుండా కణితికే నేరుగా కీమోథెరపీ లేదా రేడియోథెరపీ ఇవ్వడం జరుగుతుంది. ఈ చికిత్సలతో కొందరిలో క్యాన్సర్ పూర్తిగా నయమైపోతుంది. ఇంకొందరికి అదనంగా ఇమ్యూనోథెరపీ కూడా ఇవ్వవలసి ఉంటుంది. ఈరోజు మనం కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఎటువంటి అవగాహన ఉండాలో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.